హాయ్ అండి, అందరికీ నమస్కారం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటారో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. ఒక చిన్న గ్రామంలో రాము, లక్ష్మి అనే ఇద్దరు భార్యాభర్తలు నివసించేవారు. వారు చాలా పేదవారు, కానీ ఒకరికొకరు ఎంతో ప్రేమించుకునేవారు. వారి దగ్గర డబ్బు తక్కువైనా ఆనందం మాత్రం ఎక్కువగా ఉండేది. ఒకరోజు వారి పెళ్లి రోజు దగ్గర పడింది. లక్ష్మి అనుకుంది, నా భర్తకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అని. కానీ ఆమె దగ్గర డబ్బు లేదు. ఆమె దగ్గర ఉన్న ఏకైక విలువైన వస్తువు ఆమె అందమైన పొడవాటి జుట్టు. అది అమ్మితే కొంత డబ్బు వస్తుందని ఆమె నిర్ణయించింది. అదే సమయంలో రాము కూడా ఆలోచించాడు, నా భార్యకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అతని దగ్గర ఉన్న విలువైన వస్తువు అతని తండ్రి ఇచ్చిన గడియారం. రాము తన గడియారాన్ని అమ్మి లక్ష్మి జుట్టుకు అందమైన క్లిప్ కొనుగోలు చేశాడు. లక్ష్మి తన జుట్టు అమ్మి రాముకు గడియారానికి అందమైన గొలుసు కొనుగోలు చేసింది. సాయంత్రం ఇద్దరు బహుమతులు ఇచ్చుకునే సమయం వచ్చింది. లక్ష్మి తన చిన్న జుట్టుతో నిలబడి ఉంది. రాము చేతిలో గడియారం లేదు. ఇద్దరు బహుమతులు ఇచ్చుకున్నాక ఆశ్చర్యపోయారు. రాము గడియారం లేకపోయినా గొలుసు వచ్చింది. లక్ష్మికి జుట్టు లేకపోయినా క్లిప్ వచ్చింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత ఇద్దరు నవ్వుకున్నారు. మన బహుమతులు ఉపయోగపడకపోయినా మన ప్రేమ మాత్రం నిజమైనది అని భావించారు. ఆ రోజు వారికి ఒక గొప్ప విషయం అర్థమైంది. ప్రేమ అనేది వస్తువుల్లో కాదు, మనసులో ఉంటుంది అని. ఇందులో నీతి ఏంటంటే, నిజమైన ప్రేమ త్యాగంలో కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ ముఖ్యమైనవి. డబ్బు కన్నా మనసు గొప్పది. ఈ కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.